If I can, everybody can. నాది ములగాడ గ్రామం. నేను పుట్టి పెరిగింది ఇక్కడే. కాలక్రమేణా మా గ్రామం బాగా అభివృద్ధి చెందింది. అభివృద్ధితో పాటు కాలుష్యానికి బాగా గురైంది. కాలుష్యం వల్ల మనుషులు అనారోగ్యానికి గురయ్యే అవకాశం చాలా ఉంది. and they are going to be hospitalized, then they will going to realize మీరు ఎర్న్ చేసిన మనీ అంతా మీరు హాస్పిటల్కి పెట్టే బదులు ఫిట్నెస్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి. అది మీకు చాలా ఉపయోగం. దానివల్ల మీరు బాగుంటారు, మీ ఫ్యామిలీ కూడా బాగుంటారు. జనరేషన్ మేబీ ఎల్డర్స్, యంగర్స్, ఓల్డ్ ఏజ్డ్ వీళ్ళందరికీ నాది ఒకే సజెషన్: గో ఫర్ రన్స్, డూ సమ్ ఎక్సర్సైజెస్, డూ మెడిటేషన్, డూ యోగా, ఎవ్రీథింగ్. దిస్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే మీ యొక్క ఇప్పుడున్న హెల్త్ ఉంది కదా, దాని యొక్క లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ అవుతుంది. ఆర్మీ ఇస్ కెప్ట్ ఫర్ డిసిప్లిన్. ఇఫ్ యూఆర్ అన్డిసిప్లిన్డ్ యూఆర్ నాట్ సూటబుల్ ఫర్ ఆర్మీ. ఆర్మీ డిసిప్లిన్ గురించి చెప్పమంటే నేను ఒకటే చెప్తాను: ఇది ఒబీడియన్స్ టు ది కోడ్ ఆఫ్ కండక్ట్, రూల్స్ అండ్ ఆర్డర్స్ in order to ensure cooperative and effective actions under extreme pressure conditions. Lord will be teaching to you. After that there will be one thing, the biggest thing is comradeship, brotherhood. Next, teamwork. Everything will be teaching here. It is different from civil life. They have taught me everything: how to handle a situation, how to decode it, how to come out of it. Mentally, physically train చేశారు. I am Naim Narareddy. I am a soldier. And there are some conditions you can't adapt to the different types of environment. ఒక్కొక్కసారి చలికి, ఒకసారి వేడికి, ఒకసారి వానకి. ఎందుకంటే
యూ విల్ సెండ్ ఫర్ ద ఆపరేషన్స్ టు ది డిఫరెంట్ లొకేషన్స్. ప్రతిసారి మనకి ఒకే కండిషన్లో మనం పనిచేయం. ప్రతి కండిషన్కి మనం అలవాటు పడాలన్నమాట. ఇక్కడ ఎక్కడైనా డిప్లాయ్ అయినా ఏవైనా కాంబాక్ట్కి వెళ్ళినా మనకి అంత టైం ఉండదు. లాంగ్ అవర్స్ మనం 24/7 అని ఉంటుంది అనమాట. మన ఫ్యామిలీకి కూడా ఎక్కువగా కనెక్ట్ అవ్వాలి. దీస్ ఆర్ ద ఛాలెంజెస్ ఐ ఫేస్డ్ హియర్. ఇంకా లీవ్కి వెళ్తున్నప్పుడు వచ్చే హ్యాపీనెస్ని అయితే మీరు దేంతోని మ్యాచ్ చేయలేరు అనమాట. హ్యాపీనెస్ కారణం ఏంటంటే మన ఫ్యామిలీని చూడొచ్చు. వీఆర్ 5 ఫాదర్, మదర్ అండ్ 2 సిస్టర్స్ అండ్ ద లాస్ట్ వన్ ఇస్ మీ. ఫ్యామిలీ ఛాన్స్ ఒకటే, వాళ్ళు ఎప్పుడు ఏముండదు. వాళ్ళు నా డెసిషన్కి వాళ్ళు వదిలేశారు అనమాట. సో దే అలౌడ్ మీ టు ఫ్రీ. ప్రతి పేరెంట్స్ కూడా అది ఉండాలన్నమాట. అప్పుడే పిల్లలకి ఒకటి అనిపిస్తుంది, ఇది చెయ్యాలి మేము. పేరెంట్స్ రిస్ట్రిక్ట్ చేస్తే పిల్లలు ఏం చేయలేరు. సో మా పేరెంట్స్ అలౌడ్ మీ టు ఫ్రీ చూస్ యువర్ లైఫ్. సో ఐ చూస్ ఇట్ అండ్ at the day supported me in every part. టూ 2008 నా ఎంటర్ అయ్యింది. బేసిక్గా చెప్పాలంటే మా ఊళ్ళో అసలు అయ్యే ఉన్నాం అనమాట. ఏమైనా కావాలంటే మేము ఇక్కడ నుండి బయటకే వెళ్ళాలి. మినిమం 2 కిలోమీటర్స్ వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి అక్కడ ఆ గ్రౌండ్లోనే మేము ఏమైనా షార్ట్ టైంలో వెళ్ళాము అనమాట. జంగల్ నుండి ఆ గ్రౌండ్కి ఫస్ట్ టైం గ్రౌండ్కి వెళ్ళాము. నాకు ఏం తెలియదు అనమాట. ఫస్ట్ రోజు నాకు నేనే సెల్ఫ్ స్టార్ట్ చేశాను. సెకండ్ రోజు వెళ్ళాక అక్కడ అన్నయ్య వాళ్ళని చూసి అడిగాను అనమాట, అవును ఏం చేద్దాం కలిసి అన్న हमारा से मिलके प्रैक्टिस कर लो. फिर अगले दिन में उनके साथ मिलके प्रैक्टिस करना शुरू किया. फर्स्ट फ्यू वीक्स అలాగంతా లేచాను. సెకండ్ వీక్ నుండి ఏమైంది, 4 లేచిపోవడం, నేను రెడీ అయిపోయి గ్రౌండ్కి వెళ్ళిపోవడం. సో ఫస్ట్ డే వెళ్ళినప్పుడు వాళ్ళు 20 minutes రన్నింగ్ చేయించారు ప్రాక్టీస్ నార్మల్. ఆఫ్టర్ 30 minutes తర్వాత నెక్స్ట్ 40 minutes అలాగా వీక్కి డైలీ 10 minutes పెరిగేది అనమాట. నెమ్మదిగా నన్ను నేను స్ట్రాంగ్ చేసుకోవడం మొదలుపెట్టాను. ఆఫ్టర్ కోవిడ్ ఏమైందంటే మేము నెక్స్ట్ అప్లికేషన్స్ పెట్టాము. కరెక్ట్గా మా డేట్ వచ్చే టైంకి వాళ్ళు అప్లికేషన్స్ అనేది రిజెక్ట్ చేసి ఆ రిక్రూట్మెంట్ని క్యాన్సిల్ చేస్తారు. క్యాన్సిల్ చేసి 4 year స్కీమ్ అనేది తీసుకొచ్చారు అనమాట. ఆ స్కీమ్ రావడం మాతో ఉన్న ట్రైనింగ్స్ అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. మాకు ఇది 4 years స్కీమ్ చేయమని. సో ఐ స్టూడ్ వాళ్ళందరూ బ్యాక్ కొట్టేసిన నేను అక్కడే నించున్నాను. నేను వెళ్తాను నా కారు. నేను అనుకోలే 4 years అయినా ఉన్నాయి, అది 10 years 15 years 20 years అవుతుంది. I should solve for the army. Finally, the D-Day came.